సోమవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలెనినో పరిస్థితులు, వర్షపాతం, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రభావం తీవ్రంగా పాటించే అవకాశం ఉంటుంది సార్. సో వి షుడ్ మై సబ్మిషన్ నాకు తెలిసి మన నిఫ్ట్ వరకు ప్రధానమంత్రి సెక్రటరీ చాలా మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది సార్. ఒక లేని సందర్భంలో సార్ ఇంకా ఉద్యోగం ఎక్కువ వస్తున్నాడు సార్. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే వాతావరణ నిపుణులు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 3 నెలల మండలం పెట్టి సార్ అతి తక్కువ రేటు వాళ్ళు మన తిరుపాల మండలం పెట్టి సార్ మనకు 21 మండల్స్ 14 కిలోమీటర్ వరకు వస్తాయి సార్. ఆల్రెడీ మనకు రియాక్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ జూన్ నెలలో చూసుకున్నట్లయితే సార్ 110.2 ఇక్కడ లెవెల్ ఎంత ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది సార్ మన అక్కడ కూడా నిండి ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. సో ఆ ఏరియాలో ఉన్న 10% దాటి ఒకవేళ వాళ్ళు వేసినట్టయితే సార్ పంట బర్న్ అయిపోతుంది సార్. మళ్ళీ ఆకులు అనేది దాని మీద మనకి అక్కడి నుంచి మన ఖమ్మం ముందే ర్యాపిడ్ వరకు ఆల్మోస్ట్ ముందే ర్యాపిడ్ దాటి రైల్వే అది కూడా అక్కడ దాకా వెళ్తాయి సార్. ఒక 20% సో నత్రజని కొంచెం అదనంగా వేసుకున్నట్టయితే స్పెషల్ ఆఫీసర్ గా వచ్చేసినటువంటి ఈ అత్యవసర సమావేశానికి గత 3 నెలలుగా ఏప్రిల్ మాసం నుంచి చేతిలో ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు ఈ యొక్క వర్షం ఎక్కువ పడింది సార్. సో ఏ మండలానికి ఆ మండలం డేటా మనం ఈ విధంగా అందిస్తే బాగుంటుంది సార్. తర్వాత పంటల సాగు పరిస్థితి కూడా కోఆర్డినేషన్ కమిటీ కరెక్ట్ గా మా దృష్టి చేసాగితే అర్బన్ ఏరియాస్ లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, రూరల్ ఏరియాస్ లో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ నుంచి చూస్తా ఉన్నారు. కావాల్సినటువంటి సలహాలు ఇచ్చుకుంటూనే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సలహాలు పాటించే అవకాశం ఉంటుంది సార్. తర్వాత వాళ్ళు సంప్రదించాల్సిన అధికారుల నంబర్ కూడా మనం క్లియర్ గా ఆ మండలం యాక్షన్ ప్లాన్ ఏం చేస్తే లిఫ్ట్ చేస్తున్నా కూడా సో దట్ మనం అప్డేట్ చేసుకోవచ్చు సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేక్ షూర్ ఇన్ ద ఫ్యాక్ట్స్ సంబంధించి కూడా మనం సీట్ అవైలబుల్ కూడా మనం తెప్పించుకుంటున్నాం సార్. అట్లాగే పోయిన సంవత్సరం జూన్ కి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చింది పంటల సాగు పరిస్థితి. అదే విధంగా సీడ్ అవైలబిలిటీ కూడా కల్టివేషన్, సో ఇండోర్ కల్టివేషన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి సార్. వీడ్ మేనేజ్మెంట్ ఇవి ఏంటంటే సార్ ఎక్కువ శాతం బట్టి ప్లాంట్స్ కాంపిటీషన్ ఎర్లీ స్టేజ్ లో డిపార్ట్మెంట్స్ సంబంధించినంత ఉన్నారు. కొంచెం కాలువ లాగా తీసుకున్నట్టయితే ఆ కాలువలో నీళ్లు ఉంటుంది వాడేసి. నమస్కారం సార్. సో మన జిల్లాలో చుట్టూ కూడా మనుకున్నట్టయితే వాటర్ అనేది ఏదైతే మనకు రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది హైదరాబాద్ కూర్చొని కాకుండా అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంతా కూర్చొని ఖమ్మం డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ మీ కంటిన్యూన్సీ ప్లాన్ కానీ మీ యొక్క ఇంత లోకల్ లెవెల్లో ఇస్తే అంత వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది సార్. 30% ఆ టేబుల్ అందరికి సర్క్యులేట్ చేయండి. మాకు ఇవ్వండి. సో డైరెక్ట్ రైస్ సీడెడ్ రైస్ చేసుకున్నట్టయితే సార్ సో
వాటర్ హార్వెస్టింగ్ కూడా ఓకే సార్.